ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఏదైనా మంచి పని చేసాం అనుకోండి, 10 మంది మనల్ని పొగుడుతారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏంటి ఇలా చేసామంటారు. మనం ఆ 10 మంది పొగిడిన విషయం పక్కన పెట్టి ఎప్పుడు ఈ ఇద్దరు కానీ ఒకళ్ళు కానీ ఎవరైతే ఇలా మనల్ని అన్నారు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి మనం మన పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి, ఓహో నేను ఇది ఇలా అన్నాను, ఎందుకని అన్నాను, నేను ఈ సందర్భంలో అన్నాను, ఇలా ఆలోచించి అన్నాను అని మళ్ళీ వాళ్ళ మెప్పును పొందడం కోసం మనం మన జీవితంలో ప్రయత్నిస్తూ ఉంటాం. దానివల్ల సగం మన ఎనర్జీ అనేది పోతుంది అనమాట, మన ఆనందం కూడా దూరం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదురైనప్పుడు ఏం చేయొచ్చు అంటే 2 సొల్యూషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే, ఫస్ట్ ఈ అన్న వ్యక్తి మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ అన్న వ్యక్తి అసలు మనకు తెలియదు, మనకు సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఎవడో కామెంట్ పెట్టాడు అనుకోండి, లైట్, యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళకి. ఒకవేళ మనకు తెలిసిన వాళ్ళు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎందుకు చెప్పారు, ఇద్దరు 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే దానికి అనమాట. రెండోది ఏంటి అంటే మనం ఒక స్టెప్ వెనక్కి తీసుకొని నిజంగానే నేను ఇలా చేసుకోకుండా ఉండాల్సిందా, లేకపోతే నేను ఇంకేమైనా మార్పు చేసుకోవాల్సిందా అనేది మనం ఆలోచిస్తే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏర్పడుతుంది.